అందరికీ శనార్థులు ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాం ముంగట హెడ్లైన్ చూడురి శీతం మోపైన ఈ కోతులు ఆగం చేస్తున్నాయి పంటలు లేత కొబ్బరితోని ఐస్ క్రీమ్ జోరుగుంది బోండాల అమ్మకం మొగుల మీద చేయొచ్చు సైక్లింగ్ సంబరం అనిపిస్తుంది ట్రెక్కింగ్ ఇల్లెక్కింది ఆర్టీసీ బస్సు చూస్తే కొడతారు యమ లైక్స్ మోడీ సార్కు డూపు చాటు దందాల తోపు ఓ ఊర్లో నీళ్ల సమస్య ఉంటే ఇంకో ఊర్లో రోడ్డు సమస్య ఉంటది కొన్ని ఊర్లకు బిజ్జి లేక తిప్పలైతుంటే ఇంకా కొన్ని ఊర్లకు బడి లేక దావకన సౌలతి లేక ఇబ్బంది పడుతుంటారు ఓ తాన కరెంటు లైన్ గుంజక తిప్పలైతే ఇంకో తాన కరెంటు వైర్లతోని తిప్పలైతుంటది ఇట్లా ఎన్ని తిప్పలున్నా ఓర్చుకుంటారు కానీ కొన్ని ఊర్లను కుక్కలు వణికిస్తుంటే చాలా ఊర్ల పబ్లిక్ కోతులతో ఏగలేకపోతున్నారులా వరంగల్ వణికిస్తున్నాయి కరీంనగర్ ను కుమ్మేస్తున్నాయి ఖమ్మంకు కునుకు లేకుండా చేస్తున్నాయి నిజామాబాద్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఆడ ఈడాని ఏం లేదు అన్ని జిల్లాలను ఆగం చేస్తున్నాయి కోతులు ఇండ్ల మీదకెక్కి గూన పెంకలన్నీ ఊడవీకుడు గోలాలల్ల నీళ్లు తాగుడు బకెట్లల్ల నీళ్లు పారబోసుడు పండ్లు ఫలాలు కూరగాయలు ఎత్తుకపోవుడు తొవ్వ మీదకి ఎవ్వలను రానియకపోవుడు అగో మందకు మందే ఇండ్ల మీదకెళ్ళి ఎట్లా పోతున్నాయో ఊరవతల సడక్ మీద సుత బండ్ల మీద వచ్చేపోయేటోళ్లను బుగులు పట్టిస్తున్నాయి ఇక పంట పొలాలనైతే అక్కర రాకుండా చేస్తున్నాయి కోతులకు బుగులు పడి కొన్ని పంటలేసుడు బంద్ పెట్టిరంటే చూడురిగా కోతుల బాధ చేయబట్టి మక్కల వండు లేదు పల్లికాయ వండు లేదు పెసాలు లేసులు లేదు అందులో ఏమన్నా ఎత్తే ఇన్ని రోజులు ఒకవేళ చిక్కుడుకాయ కూడా తినని బాపతి చిక్కుడుకాయ కూడా ఏ కూరగాయ పెట్టినా కానీ ఇంటికాడ ఉంచులేదు కొన్ని ఊర్లలోనైతే జనాభా కంటే కోతాబనే ఎక్కువ ఉన్నదట హన్మకొండల 1000 గుంపులు వరంగల్ల 1300 గుంపులు తిరుగుతున్నాయి ఒక్కొక్క గుంపుల 20 నుంచి 40 దాకా ఉంటున్నాయి ములుగు జిల్లాల 70,000 కోతాబా ఉంటే భూపాలపల్లిల 1,00,000 మీదనే ఉన్నది ఇక నిజామాబాద్ జిల్లాల 2 లక్షలకు మీదనే కోతులు ఊర్ల మీద దండయాత్ర చేస్తున్నాయి కరీంనగర్ జిల్లాలలోనైతే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఇట్లా కట్టెలు పట్టుకొని పోతుర్రు అక్కలు ఆఖరికి గుడికి పోతోళ్ళని సుతా ఇడుస్తలేవు ఇప్పుడు దేవుని కాడికి పోతే కూడా మనసును పట్టకుండా నైద్యాలన్నీ గుంజుకపోయినాయి ఎగబడతాని పోంగ పసుపు కుంకుమలు కూడా గుంజుకున్నాయి కవర్లలో వచ్చి నైవేద్యాలు పసుపు కుంకుమలే కాదు ఇండ్లకు జొర్రబడి ఏది దొరికితే అది అందుకొని పోతున్నాయట అవి వశపడతలేవు ఈ డోర్ తీయబోయా మా ఆయనకనే అత్తే కవర్లు పప్పులు ఉప్పులు అన్ని అంగడంగడి ఎత్తాయి ఉల్లిగడ్డల కాంచలు అన్ని ఎత్తుకోపో ఇండ్లకు దుకాణాలకు కోతులు జొర్రకుంటా తలుపులకు ఇనుప జాలీలు చేపించుకోవాల్సిన పరిస్థితి ఇక పుసుకున ఎల్లగొడదామని చూసిండ్రంటే మీదికి ఎగబడి కొరకుడేనట బయట కూర్చుంటే చూ అన్నందుకే అత్తి ఇక్కడ కత్తి నిన్నటి దాకా లాస్ట్ అయిన సోదులు 2 సార్లు కలిసింది ఆయనను సుత ఒకసారి కలిసింది ఇక గవర్నమెంట్ హాస్పిటల్ పోయి తిమ్మపురం పోయి సూదులు వేపించుకొచ్చుకున్నాం ఎన్నొద్దులు సర్పంచులుండి ఆడాడ కోతుల నిలగొడటానికి కొండెంగలంది ఇప్పుడు కోతులను పట్టేటోళ్ళని పిలిపించి ఒక్కదానికి 400 చొప్పున ఇచ్చి పట్టించి అడవిలో తోలుడు చేస్తుండే ఇంకా కొన్ని జాగలల్లా చేస్తాం చూస్తాం అనుడే గాని పట్టించుకున్నోళ్ళే లేరట సర్పంచ్ చెప్పినాం 2-3 సార్లు చెప్పినాం కానీ మా పట్టింపు చేస్తా అంటాను కానీ చేస్తాం అంటాను కానీ ఏం లేదు అడవులు గుట్టలు పొతం పెడుతుండే వరకు తిండి దొరకక ఊర్ల మీద పడుతున్నాయి ఊర్లకు రావద్దని కోతులకు తిండి వనాలు సుతా పెంచినా ఏం ఫాయిదా లేకుండా అవుతుంది కోతుల తిప్పలు ఎన్నడిపోతాయో ఊర్లలో పబ్లిక్ ఎన్నన్ని నిమ్మలంగుంటారో పో ఊళ్ళల్లా దేవుళ్లకు కొబ్బరికాయలు కొట్టినాక మంచిగా కొబ్బరి ముక్కలన్నీ కట్ చేసి ఇంత చక్కెర అయితే చక్కెర బెల్లం ఉంటే బెల్లం కలిపి సమ్మక్క సారక్క పలారమని రాజేశుని పలహారమని కీక పెట్టంగానే వాడకట్టు పోర్లందరూ ఉరుకుతారు అట్లనే కొబ్బరి బొండాలు తాగేటప్పుడు లాత కొబ్బరి సుత ఇయ్యమంటే తీసిస్తారు ఇప్పుడు ఎండాకాలం వచ్చినట్టే కాబట్టి బోండాలు తాగుతుంటారు అట్లనే ఐస్ క్రీములు సుత బగ్గ తింటుంటారు చా కూల్ డ్రింకులు తాగుతారు పుచ్చకాయలు తింటారని సుత చెప్పరాదు అని గరమైతురులే అయితే గీ ముచ్చట చూడుర్రిగా ఈడ బుడ్డదానికి నాయన తినిపిస్తున్నది ఇటు అన్నలు కూసొని తింటున్నది ఈ కాక సప్పరిస్తున్నది ఐస్ క్రీమే అట్లాని వెనిలానో స్ట్రాబెర్రీనో కాదుల్లో కోకోనట్ ఐస్ క్రీమ్ అగో అదేం ఐస్ క్రీమ్ అంటుండ్రులే నిజామాబాద్ స్పెషల్ కొబ్బరి బొండాల ఐస్ క్రీమ్
అగో మొదలు కొబ్బరి బోండా కట్ చేయంగానే నీళ్ళన్నీ గుంజుతున్నారు. తాగినాక తీసుకుపోయి బోండా చేతిలో పెట్టంగానే లేత కొబ్బరి తీసి ఓ కప్పులు వేస్తున్నారు. అందులోనే ఇంత వెనిలా ఐస్ క్రీమ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ కలిపి ఓ చెంచేసి ఇయ్యంగానే కమ్మగున్నదనుకుంటా సప్పరిస్తున్నారు. మనకి ఇవాళ తెలిసింది కానీ కొబ్బరి బొండాల ఐస్ క్రీమ్ దందా షానొద్దులాయనట నడవబట్టి బుడ్డపూరల కాంచెల్లి ముసలోళ్ళ దాకా శీతం మంది పోతుర్రు కొబ్బరి నీళ్లు దాగి ఐస్ క్రీమ్ తినటానికి. ప్రతి రోజు 2-3 తాగిపోతాం. ఇక్కడ ఇంటికి కూడా కొండపోతా. మరి భీమ్గల్ నుంచి వస్తాం మేము ఇంటికి. కొబ్బరిది ఐస్ క్రీమ్ బాగుంటది, అందుకోసం వచ్చిన. బాగుంది, ఒక 2-3 టైమ్స్ వచ్చిన. బెంగళూరు గోవాకి వెళ్ళి తెప్పిస్తారట బోండాలు. చూస్తే లోకల్ వాటికంటే జరంత పెద్దగానే ఉన్నాయి. నీళ్లు సుతా మంచిగానే వెళ్తాయట. ఉత్తప్పుడు బోండాకు 60 రూపాయలు ఉంటే ఎండాకాలంలో ఒక్క బోండా 100 రూపాయలట. ఐస్ క్రీమ్ ఇస్తురు కాబట్టి రేట్ ఎక్కువనేమో అనుకునేరు. ఉత్త నీళ్ల ధరేనట. కొబ్బరి ఐస్ క్రీమ్ ఫ్రీగానే ఇస్తారట. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక బోండాలు, షుగర్ వ్యాధికి డయాబెటీస్ పేషెంట్లకు కూడా ప్రత్యేక కొబ్బరి బోండాలు. ఇక్కడ ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చు. కడమదందాలోళ్ళు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ పెట్టినట్టు మనోళ్ళు కొబ్బరి నీళ్లు తాగితే కొబ్బరి ఐస్ క్రీమ్ ఫ్రీ పెట్టిరన్నట్టు. అదిరిపోయింది కదా ఐడియా. ఐతారం వచ్చిందంటే దగ్గర పట్లున్న టూరిస్ట్ జాగాలకు లైన్లు కడుతుంటారు. కొందరు ఇంటోలను పిల్లలను తీసుకొని పార్కుకు పోతే ఇంకా కొందరు ప్రాజెక్టులు జలపాతాలకు అడిగిపోతారు. ఇక 2-3 వద్దులు సెలవులు వచ్చినాయంటే జరంత దూరం టూరే వేస్తారు. అట్లా తెలంగాణలో చూస్తానికి బొచ్చెడు జాగలున్నాయి. అందులో జరంత కిక్కిచ్చే జాగలు కొన్నంటే కొన్నే ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. ఇటు జిప్ లైన్ మీద జారుకుంటా పోతుంటే అటు మొగుల మీద సైకిల్ దొక్కుతున్నారు. గాలి పోతున్నట్టే ఉన్నది పో. ఈ బుడ్డోలు చూడు అడుగులు అడుగేసుకుంటా తాళ్ళని గట్టిగా పట్టుకొని ఎట్లా నడుస్తుర్రో. ఇటు ట్రెక్కింగ్ అంటే కొండలు గుట్టలు ఎక్కే ఆట అన్నట్టు. గీళ్ళ సంబరం అయితే అలాగుంది పోర్రి. జారుడు బండ మీద జారుడే జారుడు. ట్రెక్కింగ్, జిప్ లైన్, స్కై సైక్లింగ్ చేసుకుంటా పోరలది చిన్న సంబరం కాదు పో. ఎక్కడనో ఏరే రాష్ట్రంలో కావచ్చు అనుకునేరు. మన మహబూబ్ నగర్ లో ఉన్న మయూరి ఎకో పార్క్ ఇది. కొండలు గుట్టల నడవ 2000 ఎకరాల అడ్వెంచర్ పార్క్ నడవబట్టి 15 ఏళ్లకు మీదనే అవుతుంది. కొండలు గుట్టలు ఎక్కాలనుకున్నోళ్ళు, అడవి జీవరాశులను చూడాలనుకున్నోళ్ళు శీతం పోతున్నారు. ఐతారం వచ్చిందంటే పట్టు జాలకుంటూ వస్తారట. వీళ్ళు సిద్దిపేట స్కూల్ నుంచి వచ్చిర్రు ప్రకృతి అందాలు చూస్తానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేసింది, దాని తర్వాత చాలా ఫన్గా అనిపించింది. ఆ ట్రీని డాచ్ చేసినప్పుడు ఎంత ఫన్గా అనిపించింది అంటే అక్కడ చాలా బాగుంది. మొగుల మీదకి వెళ్ళి పోతుంటే మొదలు బుగులైంది కానీ అటెనక మస్తు అనిపించింది అనుకొస్తున్నారు పిల్లలు. అట్లా పోయి ఇట్లా చూసొచ్చుడే కాదు. ఆడో 2-3 వద్దులు ఉండేటట్టు చూస్తా డేరాలు, కాటేజీల సౌలతులు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉండాలి, ఏమేమి సౌలతులు కావాలనే దాన్ని బట్టి రేట్ అలాగుంటది. స్టార్టింగ్ ఫ్రమ్ 1500 ఆన్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ డే ప్రోగ్రామ్ చేస్తాం. 1 నైట్ చేయొచ్చు, 2 నైట్స్ చేయొచ్చు. కొన్ని స్కూల్స్ 4 నైట్స్ కూడా చేసాం మేము లాస్ట్ ఇయర్. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి దాన్ని బట్టి. పార్కులో ఎక్సర్సైజ్ చేస్తానికి ఓపెన్ జిమ్, పోరలు ఆడుకుంటానికి చిల్డ్రన్స్ పార్కు, ఇట్లా చాలా సౌలతులే ఉన్నాయి. ఆడుకున్న వాళ్ళకి ఆడుకున్నంత. వాళ్ళు చాలా బాధపడుతూ రిటర్న్ వెళ్తూ ఉంటారు. ఇంకో 2 డేస్ స్టే చేస్తే బాగుంటుంది అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆగనట ఇంకో 2 వద్దులుంటే బాగుండు అనుకుంటా బాధపడుకుంటా పోతుర్రంటే చూడుర్రిగా ఎంత మంచిగా ఉంటుందో. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటది ఈ మయూరి అడ్వెంచర్ పార్కు. పోవాలని కాయసున్నోళ్ళు పోతే పోయిరారి మరి. సేపులు ఎర్రగుంటాయి, కోస్తే తెల్లగుంటది. దోసకాయ ఆకుపచ్చగా, కొన్ని పసుపు పచ్చగుంటాయి, కానీ కోస్తే తెల్లగుంటది గూగం. అట్లనే మామిడికాయ పచ్చగుంటది, కోస్తే లోపల తెల్లగుంటది. మామిడి పండు మీద పసుపు రంగు ఉంటది, లోపల సుత పసుపు రంగే ఉంటది. అట్లనే పుచ్చకాయల మీద ఆకుపచ్చ రంగుండి లోపల ఎర్రగుంటాయి. అంతే కదా, అంతే కదా. అచ్చం పుచ్చకాయల లెక్కనే ఉన్నాయి కదా. లెక్కనే కాదు, పుచ్చకాయలే అవి. కొన్ని పసుపు పచ్చగా ఉన్నాయి, కొన్నేమో లేతాకు పచ్చగా, ఇంకా కొన్ని ఆకుపచ్చ రంగులున్నాయి. ఇక ఇప్పుడు చూడురి, పసుపచ్చకాయ కోస్తే లోపట ఎర్రగున్నది, ఆకుపచ్చకాయ కోస్తే లోపట పసుపు రంగులున్నది. లేతాకు పచ్చకాయలు మళ్ళా ఎర్ర రంగులనే ఉన్నాయి. దేశవాళీ కాయలు కాదు మరి, పెద్ద పెద్ద మాల్స్లో పెట్టి అమ్మే ఇల్వగల్ల పుచ్చకాయలు ఇవన్నీ. జగిత్యాల జిల్లా పెంబట్లలో ఉండే రైతన్నను గుర్తుపట్టిండ్రా? ఆ నడుమ దుబాయ్కెళ్ళి వచ్చిండని వార్త చెప్పుకున్నాం కదా. గా వెంకటేష్ అననే ఈ పుచ్చకాయలు వండించింది. పట్నాలల్లా ఆడాడ మాత్రమే దొరికే కాయలు కాబట్టి జరంత పిరమే ఉంటాయి, కానీ అన్న మస్తు తగ్వకిస్తున్నాడు. ఈ రకాలు కూడా అన్ని మాటలలోనే దొరుకుతాయి. ఈ లోపల ఇట్లా ఎల్లో ఉంటుంది, ఇది స్పెషల్. ఇది కూడా 40-45 రూపాయలకు అమ్ముతారు, కానీ నేను
రైతు టు కస్టమర్ అని ఫ్లెక్సీ పెట్టుకొని 30 రూపాయల కేజీ అమ్ముతున్నాను. కదన్నట్టు కిలకు 30 రూపాయలట. ఇదే కాయలు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కొంటే డబల్ ఉంటది రేటు. అయితే మస్తు మంది డీలర్లు ఫోన్ చేసిరట మాకు ఎయ్యూరి కాయలని. డీలర్లు ఫోన్ చేసుకుంటే తెమ్మంటూ రైరాగా నేను ఇస్తలేను, మాకు అక్కడ రేట్ ఎక్కువ వచ్చినా కానీ దీని ఇక్కడ ప్రజలకు తినిపించి రైతు టు కస్టమర్ అమ్మాలనే సిద్ధాంతంతో ఈ కాయలు జగిత్యాల పబ్లిక్ కు తినిపియాలనే దళార్లకు ఇయ్యలేదట. మళ్ళా వాళ్ళేమన్నా రేటు మంచిగిస్తారా అంటే 3 రూపాయలు 4 రూపాయలకు అడుగుతారట. అందుకే నేనే అమ్ముకుంటా అని ఈ ఉపాయం చేసిండన్నట్టు. ఇక తిన్నోళ్ళంతా మస్తు ఫిదా అవుతున్నారు ఈ రంగురంగుల కాయలు చూసి. టేస్ట్ కూడా బాగుంది, స్వీట్ గా ఉన్నది, సూపర్ ఉన్నది, తినొచ్చు. ఎల్లో కలర్ కాయలు మేము చూడలేదు, వీళ్ళే రైతులు పండించి తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడే కొత్తగా చూడడం ట్రై చేస్తున్నాం. ఈ ఏందో ఎరైటీగా ఉన్నాయని పిల్లలు కాయ చేస్తారని కొనుక్కోబోతోళ్ళు సుతున్నారు. రైతులు తీసుకొచ్చింది కాబట్టి హెల్త్ కూడా మంచిదని తీసుకున్నాం. ఇంకొకటి పిల్లలు కూడా ఇలా ఉంటే ఇష్టపడతారు కదా, కలర్స్ అంటే దానికోసం అని పిల్లలు కూడా ఇష్టపడతారని తీసుకున్నాం. ఇత్తులు ఎక్కువ లేకుండా మళ్ళా తీయగుంటాయట. కాబట్టి ఎడనన్న గానొస్తే అస్సలు ఇడిచిపెట్టకుర్రి. అరే మొన్నగా దుఃఖం కాడ పిలుస్తుంటే పోతున్నవేందే అని మా దోస్తుని అడిగితే, హే నేనెందుకాయే నేను గటెందుకు వచ్చినా అన్నది. అచ్చమ్మ దోస్తు లెక్కనే ఉన్నది మరి ఆమె సుత. అట్లనే గా నడుమ ఒకరు నన్ను పట్టుకొని నువ్వు స్వప్నవు కదా అనబట్టిరి. మీది పలానా ఊరు పలానా మామయ్య వల్ల బిడ్డవు కదా మాకు చుట్టాలవుతారు అనబట్టే. ఏ కాదమ్మా మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటురో అని చెప్పిన. మీకు సుత ఇట్లా అయ్యే ఉంటది కానీ ఇక గీ ముచ్చట చూడురి. అగో మోడీ సార్ ఏంది గీ చాట్ దుఃఖం కాడ పొట్లం కడుతుండు. తొవ్వెంట పోతుంటే సంబరానికి ఆగిండేమో అనుకుంటుండ్రులే. గంత తీర్వాటం సార్కి ఎక్కడిది కానీ మంచిగా చూడుండ్రి. మిక్చర్ పొట్లాలు కడుతున్నది మోడీ సార్ కాదు, అచ్చం మోడీ సార్ లెక్కనే ఉండే గీ కాక పేరు అశోక్ బాయ్. గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఉంటాడు. మనిషి ఉండు నడుచుడు చేష్టలన్నీ సుత మోడీ సార్ లెక్కనే ఉండే వరకు అందరూ మోడీ కాక అని పిలుస్తారట. మోదీ కాకా ही बोलते हैं। मोदी साहब अभी कोई भी लेडीज आएगा तो कहाँ जाने का है तो बोले मोदी काका की बेल खाने जाएगी. అగో ఆ నడక సుత అచ్చం మోడీ సార్ లెక్కనే ఉన్నది పో. ఇక తొవ్వెంట పోయే పోరలు పెద్దలు అందరూ జూనియర్ మోడీ కాకతానికి వచ్చి చాట్ సప్పరిచ్చి ఓ సెల్ఫీ గుంజుకొని పోతున్నారు. ఈ స్కూల్ కు పోయే పోరలు చూడుండ్రి మనోన్ని చూసి టాటా చెప్తుంటే కాక సుత సంబురంగా చేయుపుతున్నాడు. మోడీ సార్ లెక్క ఉండుడే కాదు, ప్రధాని సార్ అంటే మస్తు పాయిరమట సారుకు. గందుకే బండికి సారు పేరే పెట్టుకున్నాడు. వెనకట షాయ్ అమ్మిన మోడీ సారు ప్రధాని అయిండు. సారు లెక్కనే ఉండి శనిగేలు బఠానీలు అమ్ముతున్నాడు కాబట్టి కాక నడిపే చాట బండి ఫేమస్ అయింది అన్నట్టు. సముద్రం ఒడ్డుకి ఇల్లు కట్టుకొని దినాం బీచ్ను చూసుకుంటూ ఉండాలని కలలు కంటారు. పైసలుంటే కట్టుకుంటారు సుత. అట్లనే ఎత్తైన కొండల మీద ఇంత జాగ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ప్రకృతి అందాలు చూడొచ్చని అనుకునేటోళ్ళు సుతుంటారు. అట్లనే పొలాల నడుమ ఇండ్లు కట్టుకోవాలని ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది. కలలు అందరు కంటారు కానీ కొందరే నిజం చేసుకుంటారు. గీ కాక సుత గసంటి బాపతే. మంచిగా చూడు రీ, బస్సు ఉన్నది బస్ స్టాండ్ లో కాదు, బస్ డిపోలో కాదు, తోవల కాదు. మీదికెళ్ళి చూస్తే ఇండ్ల నడుము ఉన్నట్టుగా వస్తున్నది కానీ బస్సు ఉన్నది ఇంటి మీదనే. ఇది ఎక్కడి కథరు, బస్సు ఇల్లెట్లెక్కిందని పరిశాన్ అవుతురులే. నియంగా బస్సు కాదుల్లా. పంజాబ్ రాష్ట్రం జలంధర్లుండే గీ కాక ఇంటి మీద అచ్చం బస్సు లెక్కనే ఉండేటట్టు ఒక అర్ర కట్టించుకుండు. అగో గీరలు కిటికీలు మీదుంగ టాపు లోపల స్టీరింగ్ డ్రైవర్ కుర్సీ ఎదురుంగ 2 పెద్ద అద్దాలు అచ్చం బస్సులో కూర్చున్నట్టే అనిపిస్తుందిలే. దీనికో లెక్కుందుల్లో. కాక పేరు రేషం సింగ్. మునుపు పంజాబ్ ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిందట. ఏళ్ల కమానం బస్సులో తిరిగిన పానమాయే. ఎప్పుడు బస్సులో కూకున్నట్టు ఉండాలని ఒక అర్రనే ఇట్లా బస్సు లెక్క కట్టించిండు అన్నట్టు. అంతేకాదు అప్పటి ఆర్టీసీ బస్సు ఎట్లుండనో ఊరోళ్ళందరికీ యాద్ చేసినట్టు ఉంటుందని సుత ఆలోచన చేసిండట. ఇంకా గమ్మత్ ఏందంటే ఊరోళ్ళందరి పేర్ల మీద సీట్లు సుతున్నాయి. ఓ టీవీ సుత పెట్టి ఇచ్చిండట. ఊళ్ళో ఎవరింటికి చుట్టాలొచ్చినా కాకోళ్ళింటికి రాకుండా బస్సు ఎక్కకుండా ఓరంటే చూడుర్రిగా. బయట దేశాలకెంచి సుత వచ్చి చూసిపోతారని చెప్పుకుంటే చిన్న మురిపం కాదు కాకది. మొత్తానికి కాక కాయసిపడి కట్టుకున్న ఇల్లు ఇప్పుడు చిన్నపాటి టూరిస్ట్ స్పాటే అయింది పో. పనిచేసిన ఆర్టీసీ మీద పాయిరాన్ని ఇట్లా చూపించుకుండు అన్నట్టు. చిన్న
చిన్నప్పుడు ఈ స్కూల్లో టీచరు పెద్ద పెరిగినాక ఏమైతామని అడిగితే డాక్టర్ అని చెప్పేదాన్ని. అట్లనే మా క్లాస్లో చాలా మంది టీచర్ అవుతామని, కొందరు పోలీస్ అవుతామని, ఇంకా కొందరు లాయర్ అవుతామని, ఇంకా కొందరైతే IAS IPS ఆఫీసర్లం అవుతామని చెప్పిర్రు. కానీ ఇప్పుడు చూస్తే టీచర్ అయిదాం అనుకున్నోళ్ళు ఇంటర్తో చదివాపి వ్యవసాయం చేస్తుంటే ఏరే కొలువులు కొడదాం అనుకున్నోళ్ళు ప్రైవేట్ జాబులు చేసుకుంటా బతుకు బండిగ్గుకొస్తురు. గీ సార్ సుత గట్లనే అనుకొని ఉండొచ్చు. వారెవ్వా మైకిల్ జాక్సనే వచ్చి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసినట్టే ఉన్నది పో. హగో ఇటుకెళ్ళటు అటుకెళ్ళిటు ట్రాఫిక్ ను మలుపుతానికి డాన్స్ ఆడుకుంటూనే సిగ్నల్ ఇస్తున్నాడు సారు. బండ్ల మీద కార్లలో పోతోళ్ళంతా ఎర్ర లైటు జరసేపు అట్లనే ఉంటే బాగుండే, ఇంకొద్దిసేపు డాన్స్ చూసుకుంటా ఉందమని ఫీల్ అవుతుండొచ్చు. అంత ముద్దుగా వేస్తున్నాడు మరి డాన్సు. అయితే గీ నాగాలాండ్ మంత్రి సారు పిట్ట గుట్లకు ఎక్కిచ్చిండు ట్రాఫిక్ పోలీస్ టాలెంట్ చూడురని. కొందరు సార్ను గుర్తుపట్టి ఈయనే మా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లా ట్రాఫిక్ పోలీస్ సారు, మేము ఆయనను ముద్దుగా సింగం అని పిలుచుకుంటాం, చిన్నపాటి సెలబ్రిటీ మా తాన అని కామెంట్లు రాసుకొచ్చిండ్రు. పేరు రంజిత్ సింగ్. చిన్నప్పటికెళ్ళి తోపు డాన్సర్ కావాలని కాయిష్ ఉండేనట, కానీ ట్రాఫిక్ పోలీస్ అయిండు. అయితే 6 ఏళ్ల కిందనే ఇండోర్లా రోడ్ల మీద ఇట్లా డాన్స్ ఆడుకుంటా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటే ఒకరు వీడియో గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే పొట్టు పొట్టు గిరికలు కొట్టి మనోన్ని సెలబ్రిటీని చేసింది. ఇక పోరలంతా సెల్ఫీల కోసం ఎగబడుడు పెట్టిర్రు. ఇంకా గమ్మతేందంటే గీ సార్ను చూసి అప్పట్లో ఓ స్టూడెంట్ సుతా కొన్నొద్దులు రోడ్డు మీద డాన్స్ ఆడుకుంటా హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఎరక చెప్పింది. సార్కు సినిమా ఛాన్సులు ఏమన్నా వచ్చినాయో రాలేదో గాని అంతకు మించిన పబ్లిసిటీ అయితే వచ్చింది పో. ఊళ్ళల్లో చాలా మంది కోళ్ళు పెంచుతుంటారు. ఏ సందుకు పోయినా గుంపులు గుంపులు కానొస్తుంటాయి కోళ్ళు. అట్లనే కొందరు గొర్రెలు మేకలను పెంచుతారు. ఇంకా కొందరేమో పావురాలను, కుందేళ్లను, రామచిలుకలను సుత పెంచుతుంటారు. ఆ నడుమ ఓ ఊర్లో కొందరు పర్మిషన్ లేకుండా చాలా చిలుకలు సాకుతుర్రని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం పట్టుకవేయరు. అట్లనే ఓ ఊరికి తీసుకుపోతాం, ఆడ ఏం నడుస్తుందో మీరే చూడుర్రిగా. ఈ షెట్టు మీదకెళ్ళి ఎగిరి ఇంకో షెట్టు మీద వాళ్తుంది నెమలి. కిందున్నాయి ఇత్తుల కోసానికి దేవులాడుతుంటే గివేమో బజ్జున్నాయి. ఇంతకు అవి ఉన్నాయి అడవిలనా లేకుంటే జూ పార్కులనా అంటురా. మంచిగా చూడుర్రి, నెమలున్నాయి ఊర్లా. ఇండ్ల నడుమ ఎటు చూసినా నెమలులే. హగో ఇడ పెద్ద గుంపే మోపైంది పో. ఇండ్ల మీద అవ్వే, షేండ్ల పొంటి అవ్వే, చెట్ల మీద అవ్వే, ఆఖరికి తొవ్వల పొంట సుత. ఊర్లా కోళ్ళు తిరిగినట్టే తిరుగుతున్నాయి పో. హగో పురివిప్పి ఆడుతుంటే ఏమన్నున్నదా? తొవ్వ తప్పి వచ్చినాయేమో అనుకుంటురులే. కొన్ని అవ్వే వస్తే ఇంకా కొన్ని ఊరోళ్ళు తెచ్చి సాదుకుంటుర్రు. ఫారెస్ట్ వాళ్ళకి తెలిసినంటే అందరి నాకం తీసుకుపోయి లోపటేస్తారు పక్క అనేరు, అస్సలేమనరు. మీదికెళ్ళి సర్టిఫికెట్లు ఇచ్చిపోయిర్రు నెమలులను మంచిగా సాకుతుర్రని. అబ్బా ఏడనో చెప్తే మేము సుత పోయి చూసొస్తామంటురా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కోణి అనే ఊరు నెమలులకు పేరు పోయింది. నిన్యాటి సంది కాదుల్లో 5-6 ఏండ్ల కంచెలి ఊరంతా జాతీయ పక్షిని కాపాడే కార్యం పెట్టుకున్నది. 100 నెమళ్ళున్నాయి ఊర్లా. ఎవ్వలు జీవాలను గోసబెట్టకుండా మంచిగా ఇత్తులు పోసి సాకుతుండే వరకు సెంటరోలు సుత తారీఫ్ చేసుకుంటా పర్మిషన్ ఇచ్చిండ్రన్నట్టు. కానీ అడవి జీవరాశి తొవ్వదప్పి రాగానే బూరు వీకి షారుగాశ పుణ్యాత్ములున్న గీకాలంలా జీవాలను ఇంటి మనసు లెక్కనే పెంచుతున్న గా ఊరోళ్ళందరికీ క్షణార్థులు చెప్పాల్సిందేనుల్లా. ఏదన్నా ముచ్చడి చెప్తే ఎవ్వలినరు, అదే పాట కైగట్టి వాడితే మంచిగా ఇంట్రెస్ట్గా వింటారు. అట్లనే ఏదన్నా బుడ్డ సినిమా పెద్ద సినిమా తీసి చూపిస్తే మంచిగా అర్థం చేసుకుంటారు. పాటిస్తారా లేదా అనేది అటెన్క ముచ్చట కానీ చూడనన్నా చూస్తారు కదా. అందుకే సర్కారోళ్ళు పబ్లిక్కు ఏమన్నా చెప్పాలనుకుంటే బుడ్డ సినిమాలు యాడ్లు తీసి ఇడుస్తుంటారు. అట్లనే గీళ్ళు గీకమతి చేసిండ్రు. నమస్తే, వెల్కమ్ అబౌర్డ్ ఎయిర్ ఇండియా. నమస్కారం, విమానంలకు స్వాగతం. మొదలు ఇట్లా సీట్ బెల్ట్ పెట్టుకోర్రి, మళ్ళా తీసేటప్పుడు ఇట్లా తీయర్రి అని భరతనాట్యం చేసుకుంటా ముద్దుగా చెప్తుంది అక్క. అట్లనే మీ సామాన్లు ఏమన్నుంటే ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్ లో పెట్టుకోర్రి అంటున్నది అన్నట్టు. అదైనాక సీట్ల మంచి కూర్చొని ముంగటున్న ట్రేలను మూసేసి విమానం ఎగిరేటప్పుడు దిగేటప్పుడు కిటికీ అద్దాలు తెరువుర్రి అని ఒడిసీ నాట్యం చేసుకుంటే ఇరక చెప్తుంది. విమానం ఎగిరేటప్పుడు ల్యాప్టాప్లు వాడొద్దు, ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవాలి, సిగరెట్లు గిట్లా తాగొద్దు అంటుర్రు. కథాకళి మోహిని అట్టం చేసుకుంటా విమానంలో 8 ఎమర్జెన్సీ ఎగ్జిట్లుంటాయి. ఆపత వచ్చినప్పుడు బయటికి పోతానికి అక్కడికి వస్తే అని ఇట్లా కథక్ నాట్యం చేసుకుంటా చెప్తుంది మేడం.
అర్జెంట్ గా విమానం దింపాల్సి వస్తే ఎమర్జెన్సీ లైట్ మీకు తొవ్వ చూపిస్తదని రాజస్థానీ జూమర్ డాన్స్ రూపంలో ఎరక చెప్పిండ్రు. ఆక్సిజన్ మాస్కులు ఎప్పుడు ఆడకం చేయాలి, ఎట్లా ఆడకం చేయాలి, లైఫ్ జాకెట్లు ఎప్పుడు ఆడకం చేయాలి అని ఇట్లా విమానంలో ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అన్ని తీరు రాష్ట్రాల డాన్సులు చేసుకుంటా ఎరక చెప్పిర్రన్నట్టు. ఇట్లా డాన్స్ ఆడుకుంటా చెప్తే అందరికి అలకగా అర్థమైతది, రూల్స్ పాటిస్తారని ఎయిర్ ఇండియా ఆపొచ్చనన్నట్టు. To fasten your seat belt, insert the metal tip into the buckle and pull the strap. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.